అందరికీ నమస్కారం. నా పేరు రమ. అనుకోని బంధం 26వ భాగం. రచయిత సంధ్య గారు. రేపు వెళ్ళొచ్చు కదా అన్నాడు సత్య. రేపు ఆఫీస్కి వెళ్ళాలి కదా, మళ్ళీ ఇబ్బంది అవుతుంది, వస్తాం కదా మళ్ళీ ఇక్కడికే అన్నారు. సరే అన్నాడు. అలా లక్ష్మి, ఆద్య, రామ్, వంశ్ అందరూ బయలుదేరారు. ఇంటికి వెళ్ళిన తర్వాత ఎవరి రూమ్కి వాళ్ళు వెళ్ళిన తర్వాత ఫ్రెష్ అయ్యి నిద్రపోయారు. నెక్స్ట్ డే మార్నింగ్ అందరూ ఫ్రెష్ అయ్యి టిఫిన్ చేసి ఆఫీస్కి వెళ్ళారు. చిన్న మీటింగ్ ఉంటే చూసుకొని వర్క్ మొత్తం కూడా కంప్లీట్ చేసుకుని సత్య దగ్గరికి వెళ్ళారు. ఇద్దరు శాంతి దగ్గరికి ఇద్దరు వెళ్ళారు. సత్య లక్ష్మీ వంశం చూసి వర్క్ కంప్లీట్ అయింది కదా, మళ్ళీ వెళ్ళకండి, పెళ్లి టైం అవుతుంది, ఇంకా వారం రోజులే ఉంది అన్నాడు. నేను వెళ్తా, నీ సిస్టర్ ఇక్కడే ఉంటుంది అన్నాడు. నీకు ఇంకా వర్క్ అవ్వలేదా అన్నాడు సత్య. ఇంకా ఉంది, నేను నీకు ఏం హెల్ప్ చేయాలన్నా చేస్తాను, నువ్వు కంగారు పడుకు, ముందు ఆకలి వేస్తోంది, తిండి పెట్టు అన్నాడు వంశ్. సారీ రండి అని ఇద్దరిని తీసుకొని వెళ్ళి టేబుల్ దగ్గర కూర్చోపెట్టి అమ్మా అన్నాడు. వస్తున్నా అని బయటకు వచ్చి రమాగారు లక్ష్మీ వాళ్ళని చూసి అప్పుడే వచ్చారా నాన్న అని ప్లేట్స్ తీసుకొని వచ్చి ఇద్దరికి పెడుతూ ఉన్నారు. మా ఎందుకు ఇప్పుడు నువ్వు ఇంతగా కంగారు పడుతున్నావు, చెప్పు. ఏం కాదు, మేము ఇక్కడే ఉంటాంలే అని అన్నది లక్ష్మి. మరి రామ్ వాళ్ళు ఎక్కడా అని అన్నారు రమాగారు. వాళ్ళు శాంతి దగ్గరికి వెళ్ళారమ్మా, అందరం ఇక్కడే ఉంటే దానికి కోపం వస్తుందన్నది లక్ష్మి. అది నిజమేలే, మీరందరూ ఫ్రెండ్స్ కదా అన్నారు. అప్పుడే శివగారు వచ్చి రమా కాస్త మంచినీళ్ళు తీసుకొనిరా అన్నారు. హాల్లో నుంచి అంకుల్ ఎక్కడికి వెళ్ళారన్నది లక్ష్మి. కార్డ్స్ ఇవ్వాలని వెళ్ళారు, ఇంకా భోజనం చేయలేదు అన్నారు రమాగారు. అయితే పిలవండి ఆంటీ అన్నాడు వంశ్. మీరు తిన్న తర్వాత పెడతాను అన్నారు ఆవిడ. పర్వాలేదు పిలవండి, ఒక్కరే ఏం తింటారు అన్నారు లక్ష్మి. వంశ్ రమాగారు మంచినీళ్ళు తీసుకొని వెళ్ళిరండి, భోజనం చేద్దరు కానీ అని చెప్పింది. మీరందరూ తిన్నారా అన్నారు ఆయన. తిన్నామన్నారు. మరి అమ్మ అన్నారు. ఆవిడ కూడా తిన్నారు, మీరు రండి, లక్ష్మి వాళ్ళు తింటున్నారు, మిమ్మల్ని తీసుకొని రమ్మని చెప్పారన్నది రమాగారు. లక్ష్మి వచ్చిందా అని అంటూ వాటర్ తాగి లేచి డైనింగ్ టేబుల్ దగ్గరికి వచ్చి ఎలా ఉన్నావు తల్లి అన్నారు. తల మీద చేయి వేసి బాగున్నా అన్నట్లు తలూపింది నవ్వుతూ. నువ్వెలా ఉన్నావు వంశ్ అన్నారు. బాగున్నా అంకుల్ అన్నాడు. ఏంటి విశేషాలు అని అన్నాడు శివగారు. లక్ష్మి పక్కన కూర్చొని ఏముంది అంకుల్, అంతా బిజీ అన్నాడు వంశ్. వాళ్ళలా మాట్లాడుతూ ఉంటే రమాగారు భోజనం పెట్టారు శివగారికి కూడా. వాళ్ళందరూ కూడా అలా కబుర్లు చెప్పుకుంటూ భోజనాన్ని కంప్లీట్ చేశారు. ఆ తర్వాత అందరూ కలిసి హాల్లో కూర్చున్నారు. సావిత్రమ్మ గారు లక్ష్మిని చూసి ఎప్పుడొచ్చావు అని అడిగారు. ఇప్పుడే నాని అన్నాడు వంశ్. మరి రామ్ వాళ్ళు రాలేదా అన్నారు. శాంతి దగ్గరికి వెళ్ళారన్నాడు. సరేలే, ఇంకా పెళ్ళికి ఎన్ని రోజులు లేదు, బాగానే వచ్చారు అన్నారు సావిత్రమ్మ గారు. రాకపోతే మీరు ఊడుకోరు కదా నాని అన్నాడు వంశ్. మరి మీరు లేకుండా నా పెళ్ళి ఎలా అవుతుందన్నాడు సత్య. ఇప్పుడు వచ్చాం కదా, హ్యాపీనా అన్నాడు వంశ్. చాలా హ్యాపీ అని నవ్వుతూ మాట్లాడుతూ ఉన్నారు. అప్పుడే వంశ్కి ఫోన్ రావడంతో మాట్లాడొస్తాను అని అంటూ గార్డెన్లోకి వెళ్ళాడు. ఫోన్ లిఫ్ట్ చేయడంతోనే హాయ్ డార్లింగ్ అన్నారు అటువైపు నుంచి. ఎందుకు ఫోన్ చేస్తావు ఇప్పుడు అన్నాడు వంశ్. ఎప్పుడు వదిలేస్తున్నావు నీ పెళ్ళాన్ని అన్నది రీటా అని అన్నాడు వంశ్. రీటానే, నువ్వు నీ పెళ్ళాన్ని వదిలి రాకపోతే అది ప్రాణాలతో ఉండదు అన్నది. నీకు పిచ్చి పట్టిందా, ఎందుకలా మాట్లాడుతున్నావు అన్నాడు వంశ్. అవును పిచ్చే, నువ్వంటే నాకు, అది నీకు ఎప్పటి నుంచో చెప్తున్నా, అయినా నువ్వే అర్థం చేసుకోవడం లేదు అన్నది రీటా. అసలు ఎందుకు ఇలా చేస్తున్నావు రీటా, నీకు ఇంకా ఎవరూ దొరకలేదా అన్నాడు కోపంగా వంశ్. ఎంతమంది ఉన్నా నాకు నువ్వే కావాలి వంశ్ అన్నది. నీలాంటి వాళ్ళకి ఎలా బుద్ధి చెప్పాలో కూడా నాకు అర్థం కావడం లేదు అని చిరాగ్గా ఫోన్ పెట్టేసి అక్కడే కూర్చుండిపోయాడు బెంచ్ మీద. లక్ష్మి వచ్చి ఏమైంది శ్రీ, ఇక్కడ కూర్చున్నావు? అయ్యో అదేమీ లేదు, నువ్వేంటి ఇలా వచ్చావు అని అన్నాడు. అది మీరు వచ్చి చాలాసేపు అయింది కదా, రాలేదని వచ్చా అన్నది. అవునా, అంత మిస్ అవుతున్నావు నన్ను అని చేయి పట్టుకొని ఒళ్ళో కూర్చోబెట్టుకొని ఆమె బుగ్గ మీద ముద్దు పెట్టాడు. ఏంటి శ్రీ ఇది, ఇది మన ఇల్లు కాదు, వదులు అన్నది. అయితే ఏమైంది బేబీ, మీ అన్న చూసుకుంటాడులే, ఎవరైనా వస్తే అన్నాడు. అప్పుడే అక్కడికి సత్య రావడం చూసి నాకు అదే పనిరా, మరి మీరు ఇక్కడ ఇలా ఉంటే నేను అక్కడ కాపలా కాస్తానన్నాడు. నేను చెప్పింది కూడా అదే కదా అన్నాడు. రేయ్ అన్నాడు. అబ్బా అన్నయ్య, తను ఏదో సరదాగా అన్నాడు అని అంటది లక్ష్మి. ఇప్పుడు ఏం చెయ్యాలని వచ్చావు అన్నాడు వంశ్. ఏం లేదు, శాంతికి ఫోన్ చేసి ఇలా వచ్చా అన్నాడు. ఆ పని చూడు అని అన్నాడు. చేసింది చాలు కానీ లోపలికి వెళ్ళండి అన్నాడు సత్య. ఇప్పటికైనా వెళ్ళమని చెప్పావు అన్నాడు వంశ్. అంటే ఏంట్రా, నేను ఇక్కడే ఉండమని చెప్పానా మీకు అన్నాడు సత్య కోపంగా. వద్దు సార్ వద్దు, ఇంత కోపం వద్దు, అసలే మీరు పోలీసు, మళ్ళీ ఏ థర్డ్ డిగ్రీనో మా మీద ప్రయోగిస్తే చాలా కష్టం సార్ అన్నాడు వంశ్. సరేలే వెళ్తున్నాం, నువ్వు మాట్లాడుకో అని చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోయారు వాళ్ళిద్దరూ. సత్య వంశ్ని ఈడియట్ అని తిడుతూ శాంతికి ఫోన్ చేశాడు. లిఫ్ట్ చేసి చెప్పండి అన్నది శాంతి. ఏం చెప్పాలి అన్నాడు. అదే మీరు ఎందుకు ఫోన్ చేశారో అది అని అన్నది. ఒసేయ్
మాట్లాడాలని చేస్తే నువ్వేంటే ఇలా మాట్లాడుతున్నావు నాతో అని అన్నాడు సత్య. అదే ఏం మాట్లాడాలి అన్నది. ఏముంది, ఏం లేదు, ఏం చేస్తున్నావు అన్నాడు. ఇప్పుడే తిని వచ్చాను, మీరు తిన్నారా అన్నది. తినే బయటకు వచ్చి ఫోన్ చేశా అన్నాడు సత్య. అవునా, అన్నయ్య వాళ్ళు వచ్చారా అన్నది. వచ్చారు అన్నాడు. పెళ్లి టైంకి నా దగ్గర ఉండాలి అన్నయ్య అన్నది. అబ్బో ఎందుకో అన్నాడు. మరి నీ కాళ్ళు కడగాలి కదా అన్నది. అవునా అని. ఇంతకీ మీ అన్న కడుగుతాడంటావా నా కాళ్ళు అన్నాడు. ఆ డౌట్ ఎందుకు వచ్చింది నీకు అన్నది. ఏమో, ఒకవేళ కాలు పట్టుకొని లాగేస్తే అన్నాడు సత్య. మా అన్న ఏం అలా చేయడు అన్నది. అది చూద్దాం, ఇంకా ఏంటన్నాడు. ఏముంది, ఇంకా పెళ్లి దగ్గర పడింది కదా, చుట్టాలు వస్తూ ఉన్నారన్నది. రామ్ ఏం చేస్తున్నాడు అన్నది. ఏం లేదు, అమ్మ వాళ్ళతో మాట్లాడుతూ ఉన్నారు ఇద్దరు. సరే అన్నాడు. అలా ఇద్దరు మాట్లాడుకుంటూ ఉన్నారు. ఓకే, ఇంకా ఉంటానురా, చాలా టైం అయింది, పడుకో, గుడ్ నైట్ అని అన్నాడు. గుడ్ నైట్ సత్యగారు అన్నది శాంతి. అని ఇద్దరు ఫోన్ పెట్టేసి నిద్రపోయారు. నెక్స్ట్ డే మార్నింగ్ అందరూ పెళ్లి పనుల్లో బిజీగా ఉన్నారు. పెళ్ళి రేపు అనే వరకు చాలా స్పీడ్గా టైం గడిచిపోయింది. పెళ్ళి రేపనగా శాంతికి ఫోన్ చేసి లక్ష్మిని రమ్మని చెప్పింది. ప్లీజ్ రా, రేపు పెళ్లి టైంకి వస్తారు అని కన్విన్స్ చేశాడు. అలా ఒప్పుకుంది. రేపు పెళ్ళనగా వంశీకి ఫోన్ వచ్చింది. చూస్తే రీటా నుంచి. అబ్బాయి ఇదొకటి నాకు ఇరిటేషన్ అనుకొని లిఫ్ట్ చేసి ఏంటి అన్నాడు. నీ మనసు మార్చుకున్నావా అని అన్నది. దేనికి అన్నాడు. అదే నన్ను పెళ్లి చేసుకోవడానికి అన్నది రీటా. నాకు నా లక్ష్మి ఉన్నంత వరకు ఎవరూ అవసరం లేదు అన్నాడు. ఓహో అలాగా, అయితే లక్ష్మి లేకపోతే ఓకేనా అన్నమాట అని అన్నాడు. అన్నాడు. కూల్, ఏం చేస్తావో చూడు నీ లక్ష్మిని అనుకొని ఫోన్ పెట్టేసింది. ఇక్కడ వంశ్కి టెన్షన్గా ఉంది, మళ్ళీ ఏం పెంట చేస్తుందో అని సైలెంట్గా లోపలికి వెళ్ళాడు వంశ్. అక్కడ లక్ష్మి అందరితో కలిసి నవ్వుతూ మాట్లాడుతూ ఉంది. అప్పటి వరకు ఉన్న టెన్షన్ అంతా పోయి హాయిగా అనిపించింది అతనికి. సత్య వచ్చి ఏమైందిరా అన్నాడు. అప్పటి వరకు భయపడిన సత్యని చూసి రే చిన్న హెల్ప్ చేయాలన్నాడు. ఏంటది అన్నాడు సత్య. అదే రేపు నీ పెళ్లిలో ఫుల్ సెక్యూరిటీ పెట్టాలన్నాడు. మళ్ళీ ఏమైందిరా అన్నాడు. జరిగిందంతా చెప్పాడు వంశ్. నేను చూసుకుంటాను, నువ్వు కంగారు పడకు, లక్ష్మిని వదలకు నువ్వు అన్నాడు. సారీరా, పెళ్లి రోజు కూడా ప్రశాంతం లేకుండా చేశాను నేను అన్నాడు వంశ్. నోరు మీరా, తను నా చెల్లి అని అన్నాడు సత్య. థ్యాంక్స్ రా అని బయటకు వెళ్ళాడు. పెళ్లి పనులు చూడటం కోసం. ఇంట్లో ఉంటే సేఫ్గానే ఉంటుందని సత్య తన పై ఆఫీసర్కి ఫోన్ చేసి విషయం అంతా చెప్పాడు. వాళ్ళు ఓకే అన్న తర్వాత రిలాక్స్ అయ్యారు. లక్ష్మి ఇంట్లో పనులకు చలాకీగా తిరుగుతూ ఉంది. సత్య లక్ష్మిని చూసి ఒక్కసారి నీకు మేము ఏమీ కానివ్వము తల్లి అని అనుకున్నారు. రమాగారు వచ్చి ఏమైందిరా లక్ష్మిని అలా చూస్తున్నావు అని అన్నారు. ఏం లేదమ్మా, నాకు ఒక చెల్లుంటే ఎప్పుడూ ఇలాగే కలకల్లాడుతూ ఉండేది కదా అన్నాడు లక్ష్మి నుంచి చూపు తిప్పకుండా. ఇప్పుడైతే ఏమైందిరా, తను నీ చెల్లే కదా అన్నారు ఆవిడ. అవును, ఇప్పుడు తను నా చెల్లి, తన కోసం ఏమైనా చేస్తానన్నాడు ఏదో ఆలోచిస్తూ. సరే, నా కోడలి పిల్ల పోట్లాడిందా ఇవాళ అన్నారు. ఎక్కడ, ఆమెకి ఖాళీ ఉంటే కదా అన్నాడు కోపంగా. అయ్యో ఏమైందంట అన్నారు. బిజీ అంట అన్నాడు. ఆగు, నేను అడుగుతానని ఫోన్ చేశారు రమాగారు. శాంతి లిఫ్ట్ చేసి చెప్పండి అత్తయ్య గారు అన్నది. ఏముంది, నువ్వేం చేస్తున్నావా అని చేశాను అని అన్నారు. నేనేం చేస్తాను అత్తయ్య, ఖాళీ, వాళ్ళు పనిచేస్తున్నారు, నేను చూస్తూ ఉన్నా అన్నది. సత్య కోపంగా చూస్తూ ఉన్నాడు. అబద్ధం చెప్పిందని. ఓహో, మరి అంత ఖాళీగా ఉంటే మా అబ్బాయితో మాట్లాడొచ్చు కదా అని అన్నారు. ఎక్కడత్తయ్య, వీళ్ళు ఆట పట్టిస్తున్నారు, అందుకే నేను బిజీ అని చెప్పా. పాపం మీ అబ్బాయి ఆ మాట అన్నాక మెసేజ్ కూడా చేయలేదు. ఎంతైనా మీరు గ్రేట్ అత్తయ్య అన్నది. ఎందుకో అన్నారు. అంత మంచి కొడుకు నీకు అన్నారు కదా అన్నది. ఓయ్ ఇప్పటి నుంచే నాకు బిస్కెట్లు వేస్తున్నావు అన్నారు రమాగారు. మీకు బిస్కెట్లు వేయడం ఏంటత్తయ్యా, నిజం చెప్పాను అన్నది ఆద్య. లేదా అన్నారు. ఉంది, తను పనిచేస్తోంది, నన్ను ఆ దగ్గరికి కూడా రానివ్వడం లేదు అన్నది. ఎంతైనా నాకు అక్క కదా అన్నది. ఆహా, మరి మీ బావగారు ఏం చేస్తున్నారు అన్నాడు సత్య పక్క నుంచి. అత్తయ్య అన్నది శాంతి. ఏమైందిరా అన్నారు నవ్వుతూ. మీరు మంచివారు అనుకున్నా, మీ అబ్బాయి దగ్గర నన్ను ఇలా బుక్ చేస్తారా అన్నది. వాడు ఖాళీగా ఉన్నాడు, ఇద్దరు మాట్లాడుకుంటూ ఉండండి, ఏం కాదు, నీ రూమ్లోకి వెళ్ళి మాట్లాడి, వాడు ఫోన్ చేస్తాడు అన్నారు. సరే, మీరు చెప్పారు కదా, ఓకే అన్నది శాంతి. రూమ్లోకి వెళ్ళేసరికి తన ఫోనే రింగ్ అవుతూ ఉంటే లిఫ్ట్ చేసి హలో అన్నది. నాతో మాట్లాడటానికి నీకు టైం లేదా అన్నాడు. అలా కాదు సత్యగారు అన్నది. మరి అమ్మతో మాట్లాడావు అని అన్నాడు. అంటే అది కజిన్స్ వచ్చారు అందుకే చేయలేదు అన్నది. సరేలే, ఏం చేస్తున్నావు అన్నాడు. ఫ్రీనే కానీ కోపం వచ్చిందా అన్నది. కొంచెం వచ్చింది కానీ ఇప్పుడు లేదులే అన్నాడు. ఇంకా ఏంటి, ఏముంది, ఇంకా 24 అవర్స్ ఆగితే నువ్వు నా వైఫ్గా నా ఇంట్లోనే ఉంటావన్నాడు. అవును కదా, అమ్మ నాన్నని ఇద్దరిని వదిలి రావాలి అంటే బాధగా ఉంది అన్నది శాంతి. అన్నది. పోనీ వాళ్ళని ఇక్కడ తెచ్చేసుకుందాం అన్నాడు. నిజమా అన్నది. అన్నాడు సత్య. అయినా వాళ్ళు రావాలి కదా అన్నది శాంతి.
మరి ఏం చేద్దాం నువ్వే చెప్పన్నాడు. నేను ఇక్కడే ఉంటాను ఎక్కువగా అన్నది. మరి నేను అన్నాడు. మీరు నాతోనే అన్నది. అబ్బా భలే చెప్పావురా అన్నాడు. నిజమండి, కొన్ని రోజులు ఇక్కడ కొన్ని రోజులు అక్కడ ఉందాం అన్నది. సరే నీ ఇష్టం అన్నాడు. లక్ష్మి ఏం చేస్తుంది అన్నది శాంతి. ఏముంది, అమ్మకి హెల్ప్ చేస్తుంది, మొత్తం తనే చేస్తుందన్నాడు. మరి ఆద్యారామ్ ఏం చేస్తున్నారు అన్నాడు. వాళ్ళు కూడా అంతే అన్నది. రేపు ఈవినింగ్ టైంకి అన్నయ్య నా దగ్గర ఉండాలి అన్నది. సరే అమ్మ తల్లి అన్నాడు. టైంకి రాలేదా, నీకుంటుంది అన్నది. వాళ్ళని ముందే నీ దగ్గరికి పంపిస్తాను కదా అన్నాడు. సరే అని ఇంకా వాళ్ళు అలా ఇద్దరు మాట్లాడుకుంటూనే ఉన్నారు. ఇక్కడ వంశ్ సత్య వాళ్ళ నాన్నకి హెల్ప్ చేస్తూ ఉన్నాడు. లక్ష్మి బయటకు వచ్చి ఇద్దరికి కాఫీ ఇచ్చింది. నువ్వు తెచ్చుకో తల్లి అన్నారు. వెళ్ళి తెచ్చుకొని వాళ్ళ దగ్గర కూర్చుంది. ఇంకా ఏంట్రా, ఏమంటోంది మీ అమ్మ అన్నారు. ఏమంటుంది, ఇక్కడ ఉండమని అంటోంది అన్నది. అప్పుడు నా అల్లుడు ఏమవ్వాలంట అన్నారు నవ్వుతూ శివగారు. ఏమో, అల్లుడిని కూడా తీసుకొని వస్తాడేమో అని అన్నది లక్ష్మి. అన్నాడు వంశ్. అన్నది లక్ష్మి. అందరూ అలా నవ్వుతూ ఉన్నారు. పెళ్లి రోజు ఉదయం పెళ్లి కొడుకుని చేయడం నుంచి అన్ని పనులు చేస్తూ ఉంది లక్ష్మి. పెళ్లి టైంకి మండపం దగ్గరికి వెళ్ళేటప్పుడు అందరూ వెళ్ళారు. అలా పెళ్ళయింది. వంశ్ బయట అంతా చేసి వచ్చాడు లక్ష్మి కోసం. మండపం దగ్గరికి వచ్చి రమా గారిని పిలిచాడు. ఏంటి వంశ్ అన్నారు. అదే లక్ష్మి ఎక్కడ ఆంటీ అన్నాడు. ఇక్కడే ఉంటుంది బాబు అన్నారు. నేను కాలు కడిగి వచ్చేసరికి లేదాంటీ అన్నాడు. అదేంటి బాబు, అమ్మాయి వచ్చింది కదా అన్నది. ఎవరితో ఎక్కువగా ఉంది ఆంటీ అన్నాడు. అదా అని అక్కడ శారీ కట్టుకొని ఉన్న ఒక అమ్మాయిని చూపించి తనతోనే ఉంది బాబు అన్నారు. ఆగండి అని ఆ అమ్మాయి దగ్గరికి వెళ్ళి లక్ష్మి ఎక్కడా అని అన్నాడు. తను నాతోనే వచ్చిందన్న, మళ్ళీ పని ఉందని ఇంటికి వెళ్ళిందన్నది. ఇంటికి ఎందుకు అన్నాడు. ఏమో అన్న, పనుంది, ఇప్పుడే వెళ్ళొచ్చేస్తానన్నది. కానీ ఇంకా రాలేదు అన్నది. ఎప్పుడు వెళ్ళింది అన్నాడు. అదా వచ్చిన ఒక 1/2 అవర్ అవుతుంది అని అన్నది ఆ అమ్మాయి. లక్ష్మి అనుకొని ఫోన్ చేశాడు. స్విచ్ ఆఫ్ వస్తోంది. అబ్బా అనుకుని మళ్ళీ చేశాడు. అయినా అంతే. అప్పుడే రామ్ వచ్చి ఏమైందిరా అన్నాడు. లక్ష్మి కనిపించడం లేదురా అన్నాడు బాధగా. ఏమవుతుంది, ఇక్కడే ఎక్కడ ఉంటుందిరా చూడు అన్నాడు. మొత్తం చూశానురా, తను ఎక్కడ లేదు. వచ్చిన వెంటనే మళ్ళీ ఇంటికి వెళ్ళిందంట అని అన్నాడు. అవునా, తనకి ఫోన్ చేయరా అయితే అని అన్నాడు రామ్. అది అయ్యిందిరా, స్విచ్ ఆఫ్ అని వస్తోంది ఫోన్ అన్నాడు. ఇప్పుడు ఏం చేయాలిరా అన్నాడు. అదే నాకు అర్థం కావడం లేదురా. ఇప్పుడు సత్యకి చెప్పడానికి కూడా వాడు పెళ్లికి చేసుకుని హ్యాపీగా ఉన్నాడు. వాడి మూడ్ స్పాయిల్ చేయలేం కదా అన్నాడు వంశ్. సరే నేను ఒకసారి ఇంటికి వెళ్ళి చూసొస్తాను అన్నాడు. సరే నేను ఇక్కడంతా చూస్తానన్నాడు రామ్. అలా ఇద్దరూ కలిసి మొత్తం అంతా వెతుకుతూ ఉన్నారు. రామ్ వంశ్కి ఫోన్ చేసి కనిపించిందా అన్నాడు. లేదురా, ఇక్కడంతా చూస్తున్నా, ఎక్కడ లేదు తను అన్నాడు వంశ్. రే సత్యకి చెప్తే బాగుంటుందన్నాడు రామ్. ఇప్పుడు వాడిని ఇబ్బంది పెట్టడం ఎందుకు అన్నాడు వంశ్. రామ్ సరే అని పెట్టేసి వంశ్ ఇలాగే అంటాడని వెళ్ళి సత్యకి చెప్పాడు. ఏమంటున్నావు అన్నాడు సత్య. అవునరా, ఎప్పటి నుంచో కనిపించడం లేదు అన్నాడు రామ్. మరి ఇప్పటి వరకు ఏం చేస్తారా చెప్పకుండా అన్నాడు సత్య. అది వంశ్ నిన్ను డిస్టర్బ్ చేయవద్దని చెప్పాడురా అని అన్నాడు రామ్. రే తను నాకు చెల్లిరా, నాకు చెప్పకుండా ఎలారా అని అంటూ కోపంగా అంటే, అది సరే నువ్వు ఇప్పుడే మ్యారేజ్ చేసుకున్నావు కదా, నీ హ్యాపీనెస్ని పాడు చేయటం ఇష్టం లేకే అలా అన్నాడు. ముందు వంశ్ ఎక్కడా అని అన్నాడు. వాడు మీ ఇంటి దగ్గర చూసి వస్తానని వెళ్ళాడ్రా అని, కానీ లక్ష్మి అక్కడ కూడా లేదంట. ఫోన్ చేసి ఇప్పుడే చెప్పాడు. తన ఫోన్ ఏమో స్విచ్ ఆఫ్ వస్తోందన్నాడు రామ్. అబ్బా అని అక్కడ ఉన్న ఆఫీసర్ని పిలిచి లక్ష్మి ఎక్కడా అని అడిగాడు సత్య సీరియస్గా. సార్ మేడం లోపలే ఉన్నారు కదా అని అన్నాడు. నువ్వు చూసావా అన్నాడు సత్య. అంటే వచ్చిన తర్వాత నుంచి బయటికి రాలేదు సార్ అన్నాడు. వాట్ అన్నాడు. అవును సార్, లోపలికి వచ్చిన తర్వాత బయటికి రాలేదు అన్నాడు. అబ్బా అని అటు ఇటు చూస్తే సీసీ క్యామ్ కనిపించింది. ఎస్ కమ్ అని అంటూ అక్కడ ఉన్న మానిటర్ రూమ్కి వెళ్ళారు. విషయం చెప్పి చూపించమని చెప్పారు. వీళ్ళు వచ్చిన కాసేపటికి లక్ష్మి బయటకు వస్తుంటే ఒక అబ్బాయి పిలిచాడతానని ఏంటని వెనక్కి తిరిగితే వాడు క్లోరోఫామ్ ఇచ్చి మొహానికి ఖర్చు పెట్టేశాడు. తెలియకుండా ఈడియట్ అనుకున్నాడు. తన వ్యాన్ నెంబర్ చూసి దాన్ని ట్రేస్ చేయమని చెప్పాడు. వేరే వాళ్ళకి ఫోన్ తీసుకొని వీళ్ళు బయటకు వచ్చేసరికి శాంతి వాళ్ళు, సావిత్రమ్మ గారు అందరూ వచ్చి లక్ష్మి వంశ్ ఎక్కడా అని అడిగారు. ఏం చెప్పాలో అర్థం కాలేదు రామ్కి, సత్యకి. సత్య బయటికి వెళ్ళారని చెప్పాడు, కానీ రామాగారు మాత్రం నిజం చెప్పు అన్నారు. నిజమమ్మా అన్నాడు. అదే నిజమైతే మరి మీ మొహాలు ఎందుకు అలా ఉన్నాయి అన్నది శాంతి. పెళ్ళయిందని బాధపడుతున్నా అన్నాడు సత్య. ఓ అంత లేదు, నిజం చెప్పండి ఏసీపీ సార్ అన్నది ఆద్య. రామ్ దగ్గరికి వెళ్ళి చెయ్యి నెత్తి మీద పెట్టుకొని ఇప్పుడు నిజం చెప్పండి అన్నది. ఏంటే ఇదంతా అని అన్నాడు రామ్. నువ్వు నిజం చెప్పు కుమార్ ప్లీజ్ అని అన్నది. రామ్ ఏడుస్తూ ఆద్యని హక్ చేసుకొని అది లక్ష్మి కనిపించడం లేదు అన్నాడు. ఏమంటున్నావు కుమార్ నువ్వు అని వణికే గొంతుతో
ఏం కాదు నా బంగారానికి, ఏం కాదు, నేను వెళ్ళి తీసుకొస్తానన్నాడు రామ్. నేను వస్తానన్నాడు సత్య. వద్దు, నువ్వు ఇంటికి వెళ్ళి గృహప్రవేశం చేయాలన్నాడు రామ్. లక్ష్మి వచ్చే వరకు నేను వెళ్ళను అన్నది శాంతి. ఆంటీ అన్నాడు రామ్. శాంతి చెప్పింది నిజమే, ఇంటి ఆడపడుచు లేకుండా గృహప్రవేశం ఏంటి, వెళ్ళి తీసుకొని రండి అన్నారు. అప్పటి వరకు మేము వంశ్ వాళ్ళ ఇంట్లోనే ఉంటాం పదండి అని అందరూ కలిసి ఇంటికి స్టార్ట్ అయ్యారు. సత్య, రామ్, లక్ష్మి రామ్ కోసం స్టార్ట్ అయ్యారు. అప్పుడే సత్యకి ఒక విషయం స్ట్రైక్ అయింది. సత్య తన ఫోన్ తీసుకొని చాలాసేపు సెర్చ్ చేసి, రే ఈ అడ్రస్కి వెళ్ళు అని రామ్కి చెప్పి వంశ్కి ఫోన్ చేసి లొకేషన్ షేర్ చేస్తాను, అక్కడికి రా అన్నాడు. సరే ఇప్పుడే వస్తానని కార్ని సత్య చెప్పిన సైడ్కి తిప్పాడు వంశ్. అక్కడ లక్ష్మికి మత్తిచ్చి తీసుకొని వెళ్ళిన తర్వాత తనని ఒక చీకటి గదిలో బంధించారు. లక్ష్మికి మత్తు ఇవ్వడంతో కట్టేసి ఉన్నా తెలియలేదు. కాసేపటికి ఇద్దరు వచ్చి లక్ష్మి మొహం మీద నీళ్లు కొట్టారు. ఉలిక్కిపడి కళ్ళు తెరిచింది లక్ష్మి. తన కళ్ళు తెరవలేక తెరుస్తూ అక్కడ ఎదురుగా ఉన్న వాళ్ళని చూసి ఎవరు మీరు అని అడిగింది. మేమెవరు నీకు చెప్పాల్సిన అవసరం లేదు, మా మేడం వస్తున్నారు, కళ్ళు తెరిచి ఉండు అని అన్నాడు. అది కాదన్నా, నన్ను ఎందుకు మీరు ఇక్కడికి తీసుకొని వచ్చారు, నేనేం చేశాను అన్నది లక్ష్మి. ఏ మేడం వస్తున్నారని చెప్పాం కదా, సైలెంట్గా ఉండు అన్నాడు. లక్ష్మి భయపడి సైలెంట్గా ఉంది. అప్పుడే ఒక అమ్మాయి బ్లాక్ మినీ డ్రెస్ వేసుకొని మాస్క్ వేసుకొని వచ్చింది. ఏ అన్నది. వాళ్ళు చైర్ తెచ్చి వేశారు రౌడీలు. అందులో కూర్చొని కాలు మీద కాలు వేసుకొని ఏమైనా అడిగిందా అన్నది. హా మేడం, నన్ను ఎందుకు తీసుకొని వచ్చారని అడుగుతోంది అన్నాడు ఒకడు. ఓ నీకు నేను తెలియదా అన్నది. మీరెవరు మేడం, నన్ను ఎందుకు తీసుకొని వచ్చారు ఇక్కడికి, నేను మిమ్మల్ని ఏం చేశాను అన్నది లక్ష్మి. నువ్వు నన్ను ఏం చేయలేదు డియర్, నీ మొగుడున్నాడే వాడు అన్నది రీటా. శ్రీనా? నా శ్రీ ఏం చేశాడు, నా శ్రీ ఎవరికి ఏ అన్యాయం చేయడు కదా అన్నది. రీటా లేచి లక్ష్మి చెంప మీద కొట్టి, నీ శ్రీనా? నీ శ్రీనా? వాడు కాదు నావాడన్నది గట్టిగా. ఏం మాట్లాడుతున్నావు అన్నది లక్ష్మి. అవును నావాడు, నా డార్లింగ్, నా వంశ్ అన్నది రీటా. తను నా హస్బెండ్ అండి, ఏం మాట్లాడుతున్నారు మీరు అని అన్నది లక్ష్మి. నీ హస్బెండ్ కంటే ముందే నా లవర్, అర్థమవుతోందా నీకు అన్నది రీటా. లక్ష్మి భయంగా చూస్తూ ఉంది రీటాని. రీటా కోపంగా లక్ష్మిని చూసి, ఏముందని, నన్ను వద్దని నువ్వే కావాలని అంటున్నాడు నీ వంశ్. ఏముందా, నా మీద నీకేం ఎక్కువ ఉంది అని నన్ను వద్దంటున్నాడు అన్నది లక్ష్మిని అలాగే చూస్తూ. మీరు ఎవరో కూడా నాకు తెలియదండి, నన్ను వదిలేయండి అని అన్నది లక్ష్మి. నువ్వు ఇప్పుడు నిన్ను వదిలితే నా వంశ్ నాకు దక్కడు, ఇప్పుడే ఫోన్ చేస్తానని ఫోన్ తీసుకుని వంశ్కి ఫోన్ చేసింది. వంశ్ కార్ డ్రైవ్ చేస్తూ నెంబర్ చూడకుండా లిఫ్ట్ చేశాడు. హాయ్ బేబీ అన్నది. యూ రాస్కెల్, లక్ష్మి ఎక్కడ అన్నాడు. అయ్యో నా దగ్గరే ఉందని అలా ఎలా కనిపెట్టావు డార్లింగ్ అన్నది. ఎలా అంటే, నాకు నువ్వు ఉన్నావు కదా, ఎనిమివి అన్నాడు. ఆహా, నేను ఎనిమిది కాదు డార్లింగ్, ఇప్పటి వరకు లవర్ని, ఇప్పుడు నీ లక్ష్మి, నీకు కావాలంటే నువ్వు నన్ను పెళ్లి చేసుకోవాలన్నది. వాట్ అన్నాడు. అవును, ఒక్కటే చెప్తున్నా, లక్ష్మి ప్రాణాలతో కావాలంటే నన్ను నువ్వు పెళ్లి చేసుకోవాలి అన్నది. అది ఎప్పటికీ జరగని పని అన్నాడు వంశ్. అవును అయితే విను అని లక్ష్మి చెంప మీద కొట్టింది. అమ్మా అన్నది లక్ష్మి. ఏం చేస్తున్నావు అన్నాడు వంశ్. నన్ను పెళ్లి చేసుకోకపోతే ఇది చస్తుంది అన్నది. నా లక్ష్మిని ఎలా కాపాడుకోవాలో నాకు బాగా తెలుసు అన్నాడు వంశ్. అవునా, అది చూస్తాను అని అక్కడున్న చాక్ తీసుకొని లక్ష్మి రిస్ట్ని కట్ చేసింది. శ్రీ అన్నది లక్ష్మి. మహా నేను వస్తున్నాను, బాధపడుకు అన్నాడు వంశ్. రా, నువ్వు వచ్చేసరికి అది ఉంటే అప్పుడు చూద్దామన్నది. ఆమె రెండో చేను కూడా కట్ చేసి ఫోన్ కట్ చేసింది. అప్పటికే దగ్గరికి రావడంతో కార్ ఇంకా స్పీడ్ని పెంచాడు వంశ్. రీటా నవ్వుతూ లక్ష్మి ముందు కూర్చొని, నువ్వు ఉంటే వాడు నా మాట వినడు అని నవ్వుతూ కూర్చుంది. లక్ష్మి బ్లడ్ పోతూ ఉంటే నీరసంగా అలాగే కూర్చుంది. వంశ్ వస్తూ ఉన్నాడు. ఏంటే అని ఇంత బ్లడ్ పోతున్నా కూడా కళ్ళు అలా తెరుచుకునే ఉన్నావు అన్నది లక్ష్మి. సైలెంట్గా ఉంది. వంశ్ కోసమైతే వాడు వచ్చినా నువ్వు చస్తావు, అర్థమవుతుంది కదా, నువ్వు చస్తేనే నాకు నా వంశ్ దక్కేది, మాకు లైన్ క్లియర్ అవుతుంది అన్నది లక్ష్మి పీక పట్టుకొని. లక్ష్మికి ఊపిరాడక దగ్గుతూ ఉంది. అయినా ఏముందే నీలో, కాస్త అందం ఉంది, అది దేనికి, డబ్బు లేకుండా అన్నది కోపంగా. నీరసంతో కళ్ళు మూసుకొని పోతున్నాయి. లక్ష్మి ఎక్కడ ఉన్నావు శ్రీ అని మనసులో అనుకుంటూ ఉంది. ఇక్కడ సత్య, రామ్ వీళ్ళు అనుకున్న డెస్టినీ కాస్త దూరంలోనే ఉన్నారు. వంశ్కి ఫోన్ చేస్తే ఇంకా 5 minutes అన్నాడు. ఓకే అని ఇద్దరు వెళ్తున్నారు. ఇక్కడ లక్ష్మి పరిస్థితి ఏం బాగాలేదు. ముగ్గురు ఒకసారి వచ్చారు. వంశ్ దిగి, ఇక్కడే ఉందా లక్ష్మి అన్నాడు. అవును ఇక్కడే ఉంది, పదండి అన్నాడు సత్య. అప్పటికే బయట ఉన్న రౌడీలు రౌండప్ చేశారు. సత్య రామ్కి సైగ చేశాడు. రామ్, సత్య వాళ్ళని నిరగదీస్తూ ఉంటే వంశ్ లోపలికి వెళ్ళాడు. అక్కడ చైర్లో లక్ష్మిని కట్టేసి బ్లడ్ కారుతున్న చేతుల్ని చూసి ఒక క్షణం భయం వేసింది. అక్కడే లక్ష్మిని చూసి నవ్వుతూ యాపిల్ తింటూ, ఎంతసేపు వంశ్ ఇంకా రాలేదు అంటే దాని అర్థం నువ్వు ఇక్కడ ఉన్నావని ఎవరికీ తెలియదు, నువ్వు పోవడం వంశ్ నన్ను చేసుకోవడం అని నవ్వుతూ ఉంది.
వంశ్కి కోపం వచ్చి వెళ్ళి రీటా చెంప మీద కొట్టి, అసలు నువ్వు మనిషివేనా అని అన్నాడు. మనిషిని కాదు, నాకు నువ్వు కావాలి, నీకోసం ఏమైనా చేస్తాను అన్నది రీటా కోపంగా. అయితే చావని లక్ష్మి దగ్గరికి వెళ్ళి మహా అన్నాడు చెంపలు తడుతూ. అది ఇంకా బ్రతకదు, ఇప్పటికైనా నా మాట విను, దాన్ని వదిలేసి నన్ను చేసుకో అన్నది. ఏయ్ అన్నాడు కోపంగా. వంశ్ వేలు చూపిస్తూ. రీటా భయపడి సైలెంట్గా ఉంది. ఏమనుకుంటున్నావు? అది నా ప్రాణం, దానికి ఏదైనా అయితే నేను కూడా బ్రతకను అన్నాడు కోపంగా. బంగారం లేరా, నా అమ్మ కదు అని కట్లు విప్పి హత్తుకున్నాడు. లక్ష్మిలో చలనం లేదు. రీటాని చూసి చెంపేయాలనిపిస్తున్న లక్ష్మి 2 చేతులతో తీసుకొని బయటకు నడిచాడు. రీటా అడ్డం వస్తూ, వంశ్ నన్ను పెళ్లి చేసుకో, నేను దాన్ని ఏం చెయ్యను అన్నది. తప్పుకో అన్నాడు. నువ్వు ఒప్పుకునే వరకు ఇలాగే ఉంటాను, అది పోతుంది అని అన్నది కసిగా. అప్పుడే బయట కంప్లీట్ చేసి వస్తున్న సత్యకి రీటా మీద కోపం వచ్చింది. జుట్టు పట్టుకొని పక్కకు లాగి అప్పుడే వచ్చిన పోలీస్ వ్యాన్లో ఎక్కించాడు. హే యూ, ఏం చేస్తున్నావు అని అంది కోపంగా రీటా. చుప్ చుప్, మూసుకొని కూర్చో లోపల అని అన్నాడు కోపంగా సత్య. రే లక్ష్మిని నువ్వు హాస్పిటల్ తీసుకొని వెళ్ళు, నేను దీన్ని జైలుకి పంపించి వస్తాను అని అన్నాడు. అలాగే అని అంటూ రామ్ స్టార్ట్ చేస్తే వంశ్ లక్ష్మిని అలాగే ఎత్తుకొని బ్యాక్ సీట్లో కూర్చున్నాడు. కథ ఇంకా ఉంది. మరి లక్ష్మికి చాలా బ్లడ్ పోయింది కదా, మరి లక్ష్మికి ఎలాంటి ప్రమాదం లేదంటారా? లక్ష్మికి ఏమన్నా అయితే వంశ్ ఊరుకుంటాడా? మరి ఏం జరగబోతోంది తెలుసుకోవాలనుకుంటే ఛానల్ని ఫాలో అవ్వండి. కథ నచ్చితే లైక్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్.